రామ్ రామ్ శనార్థి దండాలు అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? ముందుగా అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ముందుగా అయితే హెడ్లైన్స్ చూడుర్రి. కింద పడ్డది డీజిల్ ట్యాంకరు, నింపుకొని పోయిర్రు ఊరోళ్ళు బిందెలు బకెట్లు. ఏటీఎం ఎత్తుకపోయారు దొంగలు, ఎన్నున్నాయో మనల్లా డబ్బులు. కోడల్ని ఎల్లగొట్టింది అత్త, ఉండదట కొడుకు పోయినాక ఇంట్లో. ఫోన్పే తోటి వచ్చినాయి ఆ పైసలు, చూసుకొని జరా ఎక్కువైనాయి మోసాలు. ఇక ముచ్చట్ల కడకద్దాం. ఇవాళ హైడ్రా జోరు మీద ఉంది. తప్పు జాగాల కట్టిరని చెప్పేసి సర్కారు ఉన్న జాగాను కూల్చి పంపితే ఎటు పోయేదని చెప్పేసి ఉండేటోళ్ళు. ఇవాళ హైడ్రా పెద్ద లొల్లి కిందనే నడిచినట్టుందోళ్ళ. ఇంతకీ ఏమైందంటారా? మరి ఓ పారి చూద్దాం పాండ్రోళ్ళ హైడ్రా తానికి. హైడ్రా చాలా అయింది అమీనాపూర్కి అన్నట్టున్నది. ఇప్పుడు చూస్తే అమీనాపూర్లో హైడ్రా జోరు మీద ఉన్నది అన్నట్టు. బుల్డోజర్లు వచ్చినాయి, అక్రమంగా కట్టిన ఇండ్లను బిల్డింగ్లను కూల్చిపారేసిర్రు. కోట్ల ఇలువ చేసినా మంచిదే, ఇక పెద్దల తలకాయలున్నా మంచిదే, ఇనేది లేదు. ఇక భూములు కాపాడన్నట్టు సాగింది ఇలా హైడ్రా ముచ్చట. కానీ కూలిన ఇండ్లల్లో ఉండే జనాలు అయితే గోడు గోడు అనుకుంటే ఏడ్చిర్రు. సర్కారు ఇనాం భూములల్లా ఉన్నటువంటి బిల్డింగ్లను కూల్చేసిర్రు. ఐలాపురం తండాలో ఉన్న పేదోళ్ళ ఇండ్ల జోలికి ఓదట హైడ్రా. 1263 ఎకరాలల్లా సర్కారు భూమి ఉందటాడ. కానీ ఇండ్ల 860 ఎకరాల భూమిని మాత్రమే కాపాడేందుకు ఈ కార్యం ముంగటేసుకున్నది హైడ్రా. ఉన్నాయో అవి మావి కూడా కాదు, నాది ఆపోజిట్ నీలిమా రెసిడెన్సీ. ఈ వస్తువుల పర్సన్ ఆస్ట్రేలియాలో ఉంటుంది, ఇండియాలో కూడా ఉండదు. తను నాకు కాల్ చేసి హారిక ఇది సిచ్యువేషన్ అంట, హెల్ప్ చేయంటే ఇప్పటికిప్పుడు సామాన్లు వెకేట్ చేయమంటే ఏం చేస్తారండి? తను ఇప్పటికిప్పుడు ఆస్ట్రేలియా నుంచి రమ్మంటే వస్తారా అండి? మీకు 2 hours ఇస్తాము, టైమింగ్ 3 hours ఇస్తాము అంటే వస్తారా? ఆస్ట్రేలియా నుంచి వచ్చే కెపాసిటీ ఉందా అండి ఎవరికైనా? ఇక ఈ భూమి విలువ ఏం తక్కువ లేదన్నా 15,000 కోట్లట. ఇది 6 అంతస్తుల బిల్డింగ్ అన్నట్టు. దీని సుధా ఊలగొట్టిర్రు. కొందరు ఇంట్లో రెంటుకుంటుండ్రు, కొందరు సొంతింటి ప్లాట్లు ఉన్నాయి ఇంట్లో. కానీ అందరే పోయినట్టే. ఇక ఇది సర్కారు భూమి. కొండలు గుట్టలు చెరువులు కాలువలు ఉండే భూములలో కబ్జాలు పెట్టి ఎవరు ఉండద్దు. ఉన్న ఎవరైనా సరే ఇక హైడ్రా అత్తది కూల్చిపారేస్తుంది అంటుంది హైడ్రా. కానీ అన్ని భూములు కూల్చుడు ఎందుకు? ఎప్పటి సందో ఉన్న భూములు ఇండ్లు అయ్యి అని ఆడ ఉంటున్న బాధ అన్నట్టు. ఇక ఈ ఐలాపురంలో ఉన్న పెద్ద ఫామ్ హౌస్ సుతా కింద వలగొట్టేసింది హైడ్రా. ఇది కూడా కబ్జా కిందటనే వచ్చిందట. ఇవన్నీ అక్రమంగా తీసుకున్న భూములేనట. మరి మొత్తం మీద మస్తు మంది ఇండ్లు బిల్డింగ్లు ఫామ్ హౌస్లు కూలిపోయింది అలా. అవునోళ్ళ, మీ ముగ్గట ఏదన్నా పండ్ల బండో లేకుంటే పాల బండో ఇంకేదన్నా మీకు అవసరం ఉన్న బండి కింద పడితే ఏం చేస్తారు? ఆ బండ్లు ఉన్న వాళ్ళను కాపాడతారా, లేకపోతే అందులో పండ్లు ఫలాలను ఎత్తుకొని అవతల పడతారా? అలాని కాపాడతామని చెప్పేటోళ్ళు తక్కువ మందే, ఉన్నే తీసుకుపోయేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవు మరి నాకు ఇట్లా అనిపించడే తప్పేం లేదు. ఎందుకంటే గిందుకో అయ్యో చీకటి ఉంది, ఏదో బోర్ల పడ్డది, చుట్టూతో జనాలుండ్రు, కాపాడతాన్రా ఏం చేస్తాన్రు ఇళ్ళని పరేషాన్ అవుతాన్రులే. డీజిల్ ట్యాంకర్ బోర్ల పడితే కాపాడతందుకు వచ్చినోళ్ళు తక్కువ, డీజిల్ తీసుకుపోయేందుకు వచ్చినోళ్ళు ఎక్కువ. బిందెలు బకెట్లు పట్టుకొని వచ్చి గుంజిండ్రు డీజిల్ ట్యాంకర్ పడ్డదని తెలుసుడే ఆలస్యం. ఉన్న నిద్ర ఏడబోయిందో ఏమో, ఇంటికి తాళాలేసిండ్రో లేదో గాని ఉరికచ్చిండ్రు, పట్టుకుపోయిండ్రు. బకెట్లు బిందెలే కాదు, గిన్నెలు గిలాసుల సుతం పట్టుకొని వచ్చిండ్రు. గింతంత సుతం పోవద్దని దొరికినంత బరకాలే అని చెప్పి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడు థానా అయింది గీ ముచ్చట. గుంటూరు దిక్కువోంగా ఎత్తైన చప్టా బ్రిడ్జ్ను చూడలేదట డ్రైవర్ అన్న. గంతే దబ్బన పడ్డది డీజిల్ ట్యాంకరు. పడ్డది పడ్డట్టు బ్రిడ్జ్ పక్క పొంటి ఉండేటోళ్లకు తెలిసింది. తెలిసే వరకు ఉరికచ్చిండ్రు, ఉన్నదంతా అందుకొని పోయిండ్రు. ఇట్లుంటది మరి పుక్కట్ల దొరికే సామాన్ సాత్రం అంటే. పుక్కట్ల అత్తే పినాయిల్ సిద్ధం తాగుతారని ఊకనే వచ్చిందా సామెత? పట్టుండ్రి. సినిమాలల్లో దొంగతనాలు స్మగ్లింగ్లు చూసి ఇంకింత ఎక్కువనే దొంగతనాలు చేస్తున్నట్టు దొంగలు. ఇస్మార్ట్గా ఎట్లా దొంగతనం చేయాలి, చేసినా ఎట్లా దొరకకుండా ఉండాలి అనేది సుత కరెక్ట్ చూసుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు అచ్చంగా అసలుదే జరిగిందోళ్ళ. మరి ఏమైందంటే
మెడల చైన్లు, ఇంట్లో పైసలు, బీరువాల నగలు, గ్యాస్ బుడ్డీలు, కోళ్ళు, కుక్కలను సుతం ఎత్తుకపోతారు దొంగగాళ్ళు. ఇక ఏటీఎంలను ఏడుంచుతారు చెప్పుండ్రి, ఆటిని సుతం ఎత్తుకపోతారు. ఏటీఎంలో ఉన్న పైసలను ఎట్లన్నా చేసి ఎత్తుకొని అవతల పడతాండ్రు. రాళ్లతోటి పలగొడతాండ్రు. ఇకమట్లు వేసి ఓపెన్ చేసి ఎత్తుకపోతుండ్రు అండ్లున్న పైసలు. కానీ ఈ దొంగలు అట్లా కాదు, ఆడనే ఉంటే టైం వేస్ట్ అనుకుండ్రో ఏమో, లేకపోతే వాళ్ళని అత్తే దొరికిపోతాం అనుకుండ్రో గాని ఏటీఎంని ఎత్తుకుపోయిండ్రు దొంగగాళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కతేది. కామారెడ్డి మెయిన్ తొవ్వ మీద పోలీస్ స్టేషన్ కు దగ్గరలోనే అయింది కూడా. మళ్ళా ఈడ కీకెత్తే ఆడ వినిపిత్తది, ఈడ ఒరితే ఆడ వినిపిత్తది. అసోంటి జాగాల దొంగతనం అయింది. పోలీస్ స్టేషన్ కు దగ్గరలోనే ఏటీఎంనే ఎత్తుకుపోయిండ్రంటే వాళ్ళు ఎంత తీస్మార్కాన్ దొంగలో అర్థం చేసుకోవచ్చు పోన్రి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎదురుగా ఎస్బీఐ ఏటీఎంను పెట్టిండ్రు. పోలీస్ స్టేషన్ ముందున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్క పొంటే ఉంటది గీ ఏటీఎం. దీన్నే తీసుకుపోయిండ్రు. దొంగలచ్చి ఆ ఏటీఎంలో ఉన్న పైసలు తీసుకపోలే, ఆలస్యమైందనుకొని ఏటీఎంని ఎత్తుకుపోయిండ్రు. ఏందో నుల్లా ఈ కాలం దొంగగాళ్లకు పోలీసులంటే భయం లేదు, చట్టాలంటే గుబులే లేదు. మరి ఇట్లుంది దొంగల కథ. మీరైతే పైలముల్లో టెక్నాలజీ పెరిగింది, చేతిలో దునియా ఉంటుంది, మస్తు అప్డేటింగ్ జిందగీలో ఉన్నామని చెప్పేసి చాలా మంది అంటారు కదా. కానీ కొందరు జీవితాలు చూస్తే సార్ ఇంకేడా అప్డేటు, గిన్ని కట్టాలా, గిన్ని గోసలు పడతాండ్రు, యాడ జిందగీ యాడ అప్డేట్ అనిపిస్తేట్టున్నది వల్ల. మరి నాకెందుకు గిట్లా అనిపించిందంటే మీరు తెలుసుకోవాలి కదా. అయితే ఇనురు మరి ముచ్చటేందో. డోలి కట్టాలుల్లా డోలి కట్టాలు ఏడ చూసినయ్యే. నిన్న పార్వతీపురం మన్యం జిల్లాల నిండు శూలాలను తీసుకుపోయిండ్రు డోలి కట్టుకొని దావుకానకు. ఇయాల సుతం పురిటి నొప్పులు పడుతున్న నిండు గర్భిణిని పట్టుకొని పోతాండ్రు. మంచం కొల్లకు తాళ్ళు కట్టిండ్రు. మీద 2 పెద్ద కట్టెలు పెట్టిండ్రు. కట్టెలకు ఈ తాళ్ళు పెట్టి నలుగురు పట్టుకొని పోతాండ్రు. కాలం చేసినాక నలుగురు మోత్తరు గాని పాపం వీళ్ళకు దావుకాన్లకు పోవాలంటే సుతం నలుగురు మోసుడే ఉంది పోన్రి. భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు ఆదివాసీ గిరిజన ఊళ్ళి. ఆడ ఎప్పుడు డోలి కట్టాలి, ఎటు పోవాలన్న రోడ్లుండయి. పానాలు మంచిగా లేకపోతే నడుచుకుంటా ఈడ్చుకుంటా పోయే వరకు సగం పానం పాడైతది. నిండు శూలాలకు నడియాంగొట్ట రాత్రి నొప్పులత్తే ఏం చేయన్నో అర్థం కాక అంబులెన్స్కు ఫోన్ కొట్టిండ్రు. కానీ అది పురాగా లోపలికి రారాదు. 2 కిలోమీటర్ల దూరం దాకానే వచ్చి ఆగింది అంబులెన్సు. లోపల దాకా రాదు కాబట్టి ఆడదాకా మంచానికి మీద ఓ పెద్ద కట్టె పెట్టి కోళ్లకు తాళ్ళు కట్టి నలుగురు మోసుకుంటూ తీసుకుపోయిండ్రులా. అదే చక్కటి రోడ్డు ఉంటే అంబులెన్స్ అత్తుండే, చెప్పన పోతుండే. ఆ లోపల తల్లికేమన్నా అయినా నష్టమే, బిడ్డకు ఏమన్నా అయినా నష్టమే. సర్కారు మీద దుమ్మెత్తి పోతారు జనాలు. అసోంటి రోజులు రాకముందే సుధ్రాయించుకుంటే కాదా అనబట్టే ముచ్చట ఎరకైన జనాలు. ఈ కాలంలో మానవత్వం లేదు, మాను లేదు. పిల్లల మీద తల్లులకు ప్రేమ ఉండలేదు, చెల్లెళ్ళ మీద అన్నలకు ప్రేమ ఉండలేదు, అన్నల మీద చెల్లెళ్ళకు ప్రేమ ఉండలేదు. అసలు అక్కయ్యలు దూరమే, అన్నదమ్ములు దూరమే, కొన్నిటి కాడే నడుస్తుంది అట్లా. అంత ఆస్తుల పంచాయతీలే. ఇక అత్తగోడల గురించి అయితే చెప్ప కూడా అవసరమే లేదు, వాళ్ళు నిమిషం కలిసి ఉండరు. కానీ ఈ అత్త ఇంకింత దారుణం ఉందోళ్ళ. మరి ఏమైందంటే, అయ్యో గీమేంది ముంగటేదో సంచలేసుకొని కూర్చున్నది, ఏమన్నా అమ్మెతందుకు పోతాందా అనుకునేరు. పాపం ఇంట్లోకేంచి ఎలగొట్టిందట అత్త. ఇక భర్త కాలం చేసిండు, కొడుకే పోయినాక ఇంట్లో కోడలతో పనేంది అనుకున్నదో ఏం పాడో. కానీ అత్త వెళ్ళిపోందట కోడల్ని. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎంగల్రావు నగర్లో అయింది ముచ్చట. పెన్బిటి ముత్తయ్య పోయిన నెల 12 తారీఖు నాడు కాలం చేసిండట. అంటే 4 రోజుల కిందట అన్నట్టు. కాతం భర్త చనిపోయి తతిమ కార్యాలు చేసిర్రు. నెల తిత్తులు కూడా సుత పెట్టకముందే ఇక ఇంట్లోకేంచి కోడల్ని వెళ్ళిపో అన్నదట. కొడుకు చనిపోయిన 11 రోజులు ఎయ్యంగానే వెళ్ళిపో అందట అత్త. కానీ ఎటు పోవాలి, ఎట్లా పోవాలి, ఎవరు రానిస్తారు. ఇక ముట్టున్నోళ్లను అన్నాక ఓ 5 రోజులు ఉండనిచ్చిందంట. 4 రోజులు సుత నిండక ముందే లేదు నువ్వు ఉండొద్దు వెళ్ళిపో అన్నదట అత్త. పాపం కొడుకు బయటకు పోయి గుడిసె వేసుకుందామంటే ఆడున్నోళ్ళు ముట్టున్నోళ్ళు గుడిసె వేయొద్దని వేయనీలేరట. ఇక ఈమెమో ఉండనిత్తలేదు. జరంతా టైం అయితే పోతాము, ఒక 5 నెలలు ఉండనీరు చాలు అని అన్నదట. ఇక పనోగిన చక్కగా చూసుకొని పోతా అంటుర్రు వీళ్ళు. కానీ అత్త ఇంటలేదట. ఏం పాడో ఏమో వల్ల మన్మన్లు ఉన్నారు, కోడలు ఉన్నది. ఇప్పుడు ఎందుకు ఇట్లా మరి నాకు అర్థం కాదు. అయినా రేపు మాపు ముసలోళ్ళు అయినా కూడా కోడలు పెట్టదా? ఇక అండింత కంచంలో వేసి ఇయ్యదా?
అయినా కొడుకు పోయిన బాధల తల్లి పెన్మిటి పోయిన బాధల భార్య, తండ్రి పోయిన బాధల పిల్లగాళ్ళు ఉన్నారు. మరి ఈ టైంలో ఇంకింత బాధ పెంచుతట్టు ఎందుకు ఈ లొల్లులు నాకు అర్థం కాదు. ఎందుకు ఈ కయ్యాలు సప్పుడు దాకా కలిసి ఉంటే బుక్కడ సక్కడ అనుకొని తినక అంటుర్రు ఇంకిందరు మనుషులు. నువ్వు అసలు నా గదిలోనే ఉండొద్దు, మా ఇంట్లోనే ఉండొద్దు, వెళ్ళిపోమంటే నేనుండన్నా నేను మరి ఎక్కడికి వెళ్ళకూడదు. అత్తయ్య గొడ్డు పెట్టించుకున్నాను, 5 నెలలు గొడ్డు పెట్టించిన తర్వాత నేను ఉండమన్నా నేను వెళ్ళిపోతా అంటే పొద్దున్న కానిస్టేబుల్ వచ్చిండు. కానిస్టేబుల్ వచ్చి ఇట్లా సంగతి అండి, మరి నేను ఎక్కడికి వెళ్ళాను, ఎవరింటి ముందు నన్ను రానిరు, ఎవరు కూడా నన్ను రానిరు, నేను భర్త తెచ్చిపోయి ఉండా, మరి నేను ఎక్కడికి వెళ్ళాలండి, మరి ఎక్కడే ఉండాలి నేను అది అంటే, ముసలమ్మని మీరు చంపడానికి వస్తున్నారంట, మన వాళ్ళు నాకు తాగి కర్రలు తీసుకుని చంపడానికి వస్తున్నారని చెప్పింది వాళ్ళకి. తీరొక్క తీరులో ఉంటారు దొంగలు. ఒకళ్ళు ఎరైటీ దొంగతనం చేస్తే ఇంకొక తీరులో దొంగతనం చేస్తారు. ఇగో ఈ దొంగల నుంచి ఎట్ట తప్పించుకున్నాడో ఆలోచిస్తేనే భయం పుడుతుంది. వాళ్ళ తెలివికే ముచ్చుకోవాలన్నా ఇంకొందరు మోసపోతారని బాధపడాలనో అర్థం కాకొచ్చింది వల్ల. ఇంతకు ఇప్పుడు ఏమైందంటే చూద్దాం నడుర్రి నాతోనిగా. రూపాయికి ఆటానకు ఫోన్లు తీయాలి, ఫోన్పేలో గూగుల్ పేలో వేయాలి. హలో బాస్, ఫోన్పే ద్వారా 2 రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చినాయి అని ఫోన్ తోటి పైసలు కొట్టగానే వినిపిస్తుంది. అది రాకపోతే మిషన్ పాడినట్టో లేకపోతే వాళ్ళు కొట్టనట్టో. ఇక ఈ రెండిట్లో ఏదో ఒకటి అనుకొని చూసుకోవాలి. ఇక వాళ్ళు కొట్టేన దాకా ఆగాలి, ఆగిపియాలి జనాలను, లేకపోతే మోసపోతాము. ఇక నా తాన 20,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి, 40,000 ఉన్నాయి, మీ అకౌంట్లో కొడతా నాకు పైసలు ఇస్తారని దుకాణాల తానికి పోతాడు, అడుగుతాడు. 1000కో 10, 20 తీసుకొని వేస్తారు పైసలు. అవసరం ఉన్నోళ్ళు నిజంగానే వేసుకొని పోతారు. కానీ దొంగగాళ్ళు మాత్రం అట్లా కాదు, పైసలు పంపిన మంది చూపిస్తారు ఫోన్లా, వీళ్ళు వచ్చినాయి అనుకుని చూసుకోరు. ఇక మెసేజ్ రాదు, హలో బాస్ అని మోగది, ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటారు, ఆన్ చేస్తారు, అకౌంట్లో డబ్బులు రావు. ఇగో గిట్లనే హుజూర్ నగర్లో పట్నంలో ఫేక్ ఫోన్పేతో మోసాలు చేస్తాండ్రు ఈ మోతేవారి. గంటకి నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు, నీకు 30 నుంచి 40,000 నాకు క్యాష్ కావాలి, నీకు కొట్టమంటావు అని అడిగాడు. అంటే కొట్టమన్నాను. కమిషన్ అయితే అని అడిగితే అవుతుంది అన్నాను. 1010 రూపాయలు చెప్పాను. అయితే 300 ఉన్నాయని చెప్పాడు. సరే 300 కాదని 350 ఇయ్యన్నాను. లేదు 300 ఇస్తానన్నాడు. సరే ఇవ్వండి అని చెప్పాను. 300 ఇవ్వన్న తర్వాత మనకి 38,300 రూపాయలు కొట్టాడు. నాకు మెసేజ్ రాలేదు. నేను బయటకు వచ్చేలాగా ఆటో వేసుకొని పారారైండు. తర్వాత మేము స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేశాము. ఇగో గిట్లనే హుజూర్ నగర్ పట్టణంలో ఫేక్ ఫోన్పేతో మోసాలు చేస్తాండ్రు ఈ మోతేవారి. 41 రోజుల కిందటనే ఈ దొంగ ఇట్లా చేసిండట. 40,000 కొట్టినా అని చెప్పి పోయిండు, కానీ పైసలు రాలేవట. అన్నకు అనుమానం రావద్దని ముందే బేరెన్స్తో ఆడిండు అన్నట్టు. ఇక నమ్మి పైసలు ఇస్తే ఉన్నది గెవులు అవుతుంది అన్నట్టు. పోలీసు వాళ్ళకు చెప్పినా పట్టించుకోలేదట. ఇక వాళ్ళైతే ఈయన అసలు పట్టించుకోనే లేదట. హుజూర్ నగర్లో పోలీసు వాళ్ళ చుట్టూ తిరిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, మేమేమన్నా దొంగలమా, మీరేమన్నా దొంగలు దొరికినట్టు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు అంటారు. ఎవరు పట్టించుకోవట్లేదు. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దెబ్బతిన్నోళ్ళే ఆయనను లెంకే పని పెట్టుకుంటారు అన్నట్టు. ఏడనో కనిపిస్తే పట్టుకొని పోలీసులకు ఫోన్ చేసిరట. వాళ్ళు వచ్చి పట్టుకొని పోయిర్రు. ఇక పైసలు పోయిన వాళ్ళంతా ఆడికి వచ్చి బాధలు చెప్పుకొని ఎత్తుకుపోయిన పైసలు ఎన్నో చెప్పిర్రు. కొందరికి 10,000, ఇంకొందరికి 20,000, 30,000 దాకా ఉన్నాయి. మరి మరి పైలముల్లో మీ తానికి వచ్చి ఫోన్పే చేసినా గూగుల్ పే చేసినా అంటే నమ్మకుర్రి, పక్కా సౌండ్ రావాలి, మీ అకౌంట్లో పైసలు పడాలి, గప్పుడే ఇడుగుర్రి పెద్ద అమౌంట్లకు. రైతులు పొలాలకు నీళ్ళు కావాలంటే ఎండాకాలం మత్తు తిప్పలైతానే. దేవుడు రాడు, ఎండ కొడితే పాడవుతుంది. ఇక కాలువలు బావులు కరెంటుతోటే పని అవుతుంది. ఇది సుత లేకుంటే ఎట్లనో ఎరికేనా. ఇగో అయితే గిజ్జుడుర్రి. పొలం పనులు చేయకపోతే పొట్ట గడవది, చేద్దామంటే నీళ్లుండయి, మరి ఎట్లా చేసేది. అందుకే ఆనల కోసం చూడరాదు, కాలువ నీళ్లు రావు. కరెంటు పైపులు లేవని ఎండిపోతున్న పంటను చూడలేక ఈ అన్న ఆట ట్యాంక్ తెచ్చి పొలానికి నీళ్లు పెట్టిండన్నట్టు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుశాపురం అనే ఊళ్ళే నీళ్లు లేక ఎండిపోతున్న పొలంకు ట్యాంకర్ తెప్పించి ఇట్లా నీళ్లు పెట్టిండు సంగం కొమరవెల్లి అనే రైతు. అప్పు చేసి పంట వేసినా ఆయనతో ఎండిపోతే నోట్ల మన్నే అని చెప్పేసి ఇంకింత ఖర్చైనా మంచిదే, ఉన్న పొలం పోవద్దని ఇట్లా ట్యాంకర్లు తెప్పించి పొలానికి నీళ్లు పట్టిండు అన్న. గ్రౌండ్ వాటర్ లేక బోర్లు ఎత్తిపోయగలిగాయి. వేరే బావి నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని వేరే బావి దగ్గరికి మేము పారించుకుంటున్నాం. అక్కడ వాటర్ కూడా కొనబడింది. అక్కడి నుంచి దారపురం వల్ల ల్యాండ్ ఎండిపోతుందని మాకు నోట్లకొచ్చిన పంట వారి పంట మాకు నోట్లకొచ్చిందని ఎండిపోయిందని దాన్ని మేము ధైర్యంతోనే ఇట్లా కష్టపడి తెచ్చుకుంటున్నాం వేరే బావి కంచెలు. పాములను చూస్తేనే ఆమెల దూరం పోతారు కదా, కానీ గిల్లు చూడరు ఏం చేసిర్రో.
పోట వల్ల కనిపిస్తున్న పామును చూసిర్రా పాపం పానంతో గిల్ల కొట్టుకుంటే ఆఖరికి వడ్డ పానాన్ని ఇక కాపాడే జంతువులకు ఆపరేషన్ చేసే డాక్టర్లు. తమిళనాడు తిరుమనవెల్లంలా అయింది ఈ ముచ్చట అన్నట్టు. చేపల వలల దిక్కి గొంతు బిగుసుకపోయి మత్తు తిప్పలు పడ్డాయి. ఇక పానాల కింద మీద అయినట ఈ కొండ శిల్వకు. ఆఖరికి దవాఖానకు పట్టుకొని వచ్చి ఆపరేషన్ చేసిరు దానికి. ఇక మూతి పట్టుకున్నారు, నడుముకు ఆపరేషన్ చేసిర్రు. ఇక గిట్లున్నది అన్నట్టు కథ. పాపం దాని పానం ఎంత కింద మీద అయిందో అందులో ఎక్కుకున్నప్పుడు. అమ్మో కుట్లు బాగానే పడ్డట్టున్నాయి కదా పాముకు పాపం. కానీ డాక్టర్లకు మొక్కాలల్లా. కానీ దీనికి మత్తు ఇంజెక్షన్ వేసిరేమో కావచ్చు, లేకపోతే అది బుస్సు అని మత్తు ఎడుతుంది ఏమో పాటుండ్రి. మొత్తం మీద దవాఖానలో షెరికి వేసుకొని షిరి చికిత్స అయితే వేసిరిపో. అప్డేటింగ్ జిందగీలా ఇంకా మంత్రాలు తంత్రాలు ఏందోల్లా ఇవన్నీ ఉంటాయి. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, మనసుల పానాల మీదకి అత్తదా ఘోరం కాకపోతే. కానీ వీళ్ళైతే ఊరికేదో అయిందని చెప్పేసి అంటాండ్రు. భయపడేటోళ్ళు ఉంటే ఇక జర టీవీలకు దూరంగా ఉంటుర్రు వాళ్ళ ఈ ముచ్చట వరకు అయితే. కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకల దిండి ముచ్చటిది. మొత్తం 32 ఇండ్లకు అందరికీ వేసిండ్రట చేతబడి. ఎవలో 2-3 వచ్చి అన్ని ఇండ్లకు చేతబడి వేసి పోయిండ్రట. పిల్లగాండ్ల పానాలు మంచిగుంటలేవట. ఇంట్లున్న పెద్దోళ్ళు మంచిగుంటలేరట. పుట్టమన్నుతోటి అల్కి ఎర్రటి గుండ్రంగల్లా తెల్లటి పిండితోటి ముగ్గేసి అటెంక అండ్లా ఇంత కోడిగుడ్లు, నిమ్మకాయలు, పిండి ముద్దలు, అన్నం ముద్దలు, కుంకుమ, పసుపు పెట్టి ఓం భీం బిష్ ఇంకేం మన్ను మంత్రాలో గాని చేసిపోతాన్రట. 3 బజార్ల కాడ పెట్టి పోతాన్రట. అచ్చం అట్లే పెట్టిండ్రు గీడ. కానీ బొమ్మలు చేసిండ్రు, పిండి ముద్దలు పెట్టిండ్రు, కొబ్బరికాయలు పెట్టిండ్రు, పసుపు కుంకుమలు పోసిండ్రట. ఎవరిండ్ల ముందట వాళ్ళు ఎత్తి పోసుకుండ్రట. ఈ అక్కోళ్ళు సూపెట్టేతందుకు కవర్ల పోసి కట్టిపెట్టింది చూడుండ్రేది. అయ్యో మరి పంచాయతీ పెద్దలకు చెప్పలేదా అంటే చెప్పిండ్రట. కానీ ఎవ్వలేం చేస్తలేరట. ఆఖరుకు పోలీసోళ్ళ తానికి సుతం పోయిందట పంచాయతీ. మరి ఏమైందక్క ఆడ? మాకు న్యాయం చేయమని మన కేసు ఎడితే నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఆధారపరిచారంటే అసలు ఎస్ఐ కనీసం మమ్మల్ని మాట్లాడినట్లా. ఏమన్నా అంటేనేమో వాళ్ళు ఒంటిమే చేయతే మొత్తం గిలకలు తిన్నాను మొత్తాన్ని జైలు వేసేదని అంటున్నాడు. మరి న్యాయం కోసం అనేక పోలీస్ స్టేషన్కి వెళ్ళేది. మరి అక్కడే న్యాయం జరగడం ఇంకెక్కడ న్యాయం జరిగింది? ఊళ్ళో చూస్తేనే ఊళ్ళో పట్టించుకోవాలా. మరి ఇంకెక్కడ ఇప్పుడు ఇళ్ళ ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి ఏదో చేసేస్తారు. ఇక పట్టించుకోరా. ఇల్లు చూస్తేనే తలుపుల్లో పిల్లలు చూస్తేనే పిల్లలు పడుకోవట్లా. రేతులు చూస్తే రేతురా ఏదైనా చేసేస్తారు. ఆడవాళ్ళు ఎవరు పోలీసోళ్ళు న్యాయం చేసినా చెయ్యకపోయినా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అక్క? మీ పిచ్చి కాకపోతే. అయినా ఇదేం తలకాయ నొప్పో, గీ తీర్ల ఇబ్బంది పడబడుతుంది. ఊకోన్రక్క. పిల్లగాండ్ల పానాలను దావుకండ్ల చూపియుండ్రి. కానీ మంత్రాలు తంత్రాలని నెగ్లెక్ట్ చేయకుండ్రి. ఏమంటానం? ఈ లచ్చితోటి మొన్ననే లొల్లైన కాడి నుంచి అసలు దాంతో మాట్లాడబుద్ధి అవుతుంది వాళ్ళ. అరే ఆ అర్థపట్టుకరాయ అంటే గద్ద మొక్క పోడా అన్నది. లచ్చితోటి మాట్లాడ నేను. ఓ బాగి నువ్వు రాయే వచ్చి నువ్వు ముచ్చటే పెట్టుకో. లచ్చమని అర్థం తెచ్చిందో అరుసుకో ఫస్ట్. నేనైతే పోతున్నోళ్ళ. హలో, అరే నాకు కొలువు చూడరా. దీని తాన పని అయ్యానిగా నేను. నీకు బాత్రూంలో సీట్ కన్ఫర్మ్ అయిందా? వెళ్ళి కూర్చో. ఇది దీని తాన పని చేస్తే నాకు ఓ ఇంక్రిమెంట్లు ఇయ్యది, ఓ గిఫ్ట్లు ఉండయి, ఏముండయి. మళ్ళీద పంచాయతీ ముంగటేసుకుంది. దీనికి ఏమైంది? ఓ లచ్చి, నాకున్న కోపానికి నిన్నేం చేస్తానో తెలియదు. నువ్వు మాట్లాడకే మాడిపోయిన మొకందానా. చపాతీ కాలు అంటే మాడగొట్టేదానివి నువ్వు. ఆమ్లెట్ను 1/2 సెకండ్ల తినే నువ్వు నన్ను తిడతాన్నావే. గంజిలా అడుక్కున్న మాడును శంషతోని గీక్కొని తినే మొకందానా. నీ దగ్గర కొలువు వేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. గంజిలా అడుక్కున్న మాడును శంషతోని గీక్కొని తినే మొకందానా. కాకి మొఖం దానా, గద్ద మొఖం దానా, షిప్రెంటికల్ దానా. నీ జుట్టు పట్టి ఇగ్గుతా, నీ ముక్కుని విండుతా, నీ నాలుకని గుంజి కొడతా. నీకేమన్నా తెలివి ఉందాయే? నేనేమన్నా అని ఎప్పుడు నన్నే ఇట్లా కాల్చుక తింటావు నువ్వు? బ్రెడ్ లెక్క నిగనిగలాడతానవని నిన్ను కాల్చుకొని తింటానే పెండమొఖం దానా. బ్రెడ్ లెక్క నిగనిగలాడతానవని నిన్ను కాల్చుకొని తింటానే పెండమొఖం దానా. దీన్నట కాల్చుకొని తింటానట ఎద్దు ముఖంది. లచ్చి నీకు దండం పెడతా. ముచ్చట చెప్పినాక తిట్టు కానీ, లేకపోతే ఆడికి వచ్చినాక నన్ను కొట్టుకుందాం కానీ ముందుగా ముచ్చట చెప్పే.
ఏ నీతోటైందే నాకు మాటలు పుట్టెడు పని చేపిస్తావు. ఏనాడన్నా ఇంక్రిమెంట్ ఇచ్చినవా? ఏనాడన్నా చిన్న గిఫ్ట్ అన్ని ఇచ్చినవా నువ్వు? ఆవు మరి ఈ సంస్థ నాదాయే ఇంట్లో షేర్ ఉండే ఇయ్యనా? మరి ఆ కుర్సీ నాకు ఇచ్చి నువ్వు ఎండలో తిరుగుపో, నాకెందుకు గా పని? పంచ్ అంటే ఇలా ఉండాలో. నువ్వు ఓ నిమిషం ఆర్త చెప్పంటేనే ఇల్లు వీకి పందిరేస్తాను, ఇంకా అర్ధగంట ఇడ కూసోని ఆర్తలు చెప్తావు చూడుర్రా సుతారమని. ఏనాడన్నా గింత ఇంక్రిమెంట్ ఇప్పించినవా? పాపం పోరి ఎండలో పోతాంది, చలిలో పోతాంది, వానలో పోతాందని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆవు దసరా పండగకు స్వీట్ డబ్బాలు ఇత్తలేరా గిఫ్టులు? ఆ స్వీట్ డబ్బల్ని నీ బొంద మీద పెట్టుకో. రీఫెక్స్ కంపెనీ వాళ్ళు మస్తు పని చేసే 12 మందిని 12 ఆడి కార్లు ఇచ్చిల్లట. నువ్వు కనీసం ఆడి కార్లు కాకపోయినా ఆటవనన్ను ఇప్పించినవా? ఆవు అది నాకు సుతం తెలుసు కానీ ఆ ముచ్చటయిని ఇప్పుడు నువ్వే గుర్తున్నావా? అదేమన్నా చిన్న ముచ్చట్నాయే? 47 లక్షలకించి 50 లక్షల దాకా ఉంటుంది దాని విలువ. నువ్వు కనీసం 4 లక్షలని ఇప్పించినవా? సారోళ్ళతోటి మాట్లాడి కర్రెమొకం దానివి నువ్వు. ఎండ కొడుతుందని మంచం వేసుకొని మంచిగా నిండా వంటావు, కుండలు తెచ్చి పెడితే మంచిగా తింటావు. మళ్ళీ నువ్వు నన్ను అంటున్నావా? ఒక్క ఆడుతున్నా పట్టుకొచ్చినావా ఇన్నొద్దులల్లా ఒక్కటన్నా? మళ్ళీ ఎట్లిప్పేయాలి ఆడికారు? నీ బొందిప్పిస్తావు తీ. 12 మంది టైం చూడరు, ఎన్నో ఏళ్ళకించి కంపెనీ నమ్ముకొని ఉండరు. అసొంటోళ్ళకి ఇచ్చింది సంస్థ కార్లు. నువ్వు 8 గంటలు ఉండు అంటే 2 గదులు సుధా ఉండవు. ఎక్కువ పని చేయి అంటే చెప్పిన పని చెయ్యవు. నీకెట్లిస్తారే? అబ్బా అయితే రేపటి నుంచి మస్తు పని చేస్తా. నెల తిరిగే కల్లా ఆడి కారు గిఫ్ట్గా కొడతా. అది పట్టుకొని పోతే ఇక మళ్ళీ నీ కంటికే కనిపియ్య. ఏళ్ళకేళ్ళు ఉండ్రాళ్ళు ఏడా సుతంగాలే నువ్వు వచ్చి. నువ్వు 10 ఏళ్ళు పని చెయ్యే ఇప్పిత్త నీకు. నీ అవ్వ నీ కారెడ్డాలు మన్నువడా 10 ఏళ్ళుంటే ఇప్పిత్తదట. 10 నిమిషాలు కూడా ఉండా. ఆర్తలు బంధు పెడతా. ఇప్పుడే పోతానా, రిజైన్ పెడతా. పో, నువ్వు కాకపోతే ఇంకెవరు దొరకరాయే, నీకు తాతలు తెచ్చుకుంటా పో. అవు లేచొచ్చి ఆర్తలు చెప్తారు వాళ్ళు. నీ దగ్గర ఇంకొక్క నిమిషం సూతుండా, ఇలువ తక్కువ దానా. నీ దగ్గర ఎవరు పని చేస్తారే? ఏపా కింద పడ్డది డీజిల్ ట్యాంకరు, నింపుకొని పోయిర్రు ఊరోళ్ళు బిందెలు బకెట్లు. ఏటీఎం ఎత్తుకపోయారు దొంగలు, ఎన్నున్నాయో మనల్లా డబ్బులు. కోడల్ని ఎల్లగొట్టింది అత్త, ఉండదట కొడుకు పోయినాక ఇంట్లో. ఫోన్పే తోటి వచ్చినాయి ఆ పైసలు, చూసుకొని జరా ఎక్కువైనాయి మోసాలు. అయిందా ముచ్చట? ఇవోళ్ళ ఇలాంటి ముచ్చట్లు మళ్ళీ ఆడతాతోటి మళ్ళీ కలుతా. అది వాడదాకా చూస్తూనే ఉండ్రి మన ప్రైమ్ 9.